జై సంతోషి మాత. ఎంతమందికి పూజ అంటే ఇష్టం? ఇది నా ఫస్ట్ క్వెషన్. నా ఫస్ట్ వీడియో. ఇవాళ పూజ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం పదండి. పూజ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం లేదు అని కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది బిలీవ్ చేస్తారు ఒక దగ్గర కూర్చొని దేవుడికి డెడికేటెడ్‌గా పూజ చేయడం ఇంపార్టెంటా? ఒకవేళ దూరంగా ఉండి కూడా దేవుడి గురించి ఆలోచించడం ఇంపార్టెంటా? నా ఒపీనియన్‌లో పూజ అంటే ఒక దగ్గర కూర్చొని మనం దేవుడి గురించి అట్‌లీస్ట్ 5 మినిట్స్ ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌కి మనము ఒక్క దాని మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం. అది రీల్స్ చూడడానికి, టైమ్ వేస్ట్ చేయడానికి మాత్రం మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం. సో, ఎక్కడైతే మన సోల్, మైండ్ అన్నీ డెడికేటెడ్‌గా, కాన్సంట్రేటెడ్‌గా ఒక దేవుడి మీద పెడతామో దాన్నే పూజ అంటాం. సో, ఆ ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే నేను 2 పూజా విధానాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో మీ దగ్గరికి తీసుకొచ్చాను. సో, ఫస్ట్ పూజ వచ్చేసి సత్యనారాయణ స్వామి కథ. సత్యనారాయణ స్వామి కథ అయితే మార్నింగ్ 7:00కే స్టార్ట్ అయిపోయిందండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో. సో, ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో. వాళ్ళ ఇంట్లో ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ స్వామి కథ అయితే చెప్పించుకుంటారు. కథ అయితే మార్నింగ్ 7:00 స్టార్ట్ అయిందని ఆల్రెడీ చెప్పాను. సో, ఎందుకు ఎర్లీగా చేశామంటే తర్వాత కంటిన్యూయస్‌గా సంతోషి మాత పూజ చేద్దామని చేశాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ని రకాల పూలు వచ్చేసాయి. సో, ఎన్ని రకాలో కౌంట్ చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మెయిన్ థింగ్, ఇన్ని పూలు ఎందుకు తెచ్చాము అని మీకు డౌట్ రావచ్చు. పూలు ఎందుకు తెచ్చామంటే సంతోషి మాతకి 1,00,000 పూల పూజతో పూజ చేస్తాం. సో, 1,00,000 పూలు కౌంట్ ఎలా చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. 1,00,000 పూలు అంటే కనకాంబరాలతో చేస్తాం. సో, కనకాంబరాలు కొన్ని కేజెస్ అయితే అవి 1,00,000 పూలు అవుతాయనేది ఒక బిలీఫ్. సో, ఇది ఫస్ట్ టైమ్ కాదండి. ఇది ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ అయితే చేశాం. సో, ఈ పూజకి 1,00,000 కనకాంబరాలు తెప్పించాం. ఇవైతే గుడిమల్కాపూర్ నుంచి తెప్పించాం. 1,00,000 పూలంటే మనకి ఆల్మోస్ట్ 6 కేజెస్ వస్తాయండి కనకాంబరాలైతే. ఇంకా ఎక్స్‌ట్రా పూలు కూడా మనకి ఇష్టం ఉంటే తెప్పించుకోవచ్చు. సో, ఇక్కడ మేము ఎక్స్‌ట్రా పూలు రోజెస్ తెప్పించామండి డిఫరెంట్ కలర్స్‌లో. అండ్ జాస్మిన్స్ ఒకటి, లోటస్ ఫ్లవర్స్ ఒకటి, చామంతి పూలొకటి, లిల్లీస్ ఒకటి, ఇలా డిఫరెంట్ టైప్స్‌లో 9 వెరైటీ ఆఫ్ కలర్స్‌తో తెప్పించాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అవన్నీ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాము. వన్స్ తీసుకొచ్చాక ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే మార్నింగ్ మంచుంటుంది. అండ్ మీకందరికీ తెలుసు ఫ్లవర్స్ మార్కెట్‌లో కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తారు. ఎందుకంటే సో దట్ ఆ ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్‌గా ఉండడానికి. సో, ఇవన్నీ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో తీసుకొచ్చాం. అక్కడైతే మనకి వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ కొంచెం కాస్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో, ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీకేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే మీరు నాకు కమెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో, వన్స్ ఫ్లవర్స్ అన్నీ అలా మనం స్ప్రెడ్ చేసి పెట్టాక దానికి కింద కాడలుంటాయండి. అవి కూడా తీసి పెట్టాం. సో దట్ అమ్మవారికి మనం డైరెక్ట్‌గా అభిషేకం చేయొచ్చు ఫ్లవర్స్‌తో. సో, ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టాక మేమైతే అన్నీ చెక్ చేసుకొని ఈవెన్ కలర్స్ అన్నీ వచ్చాయా లేదా? అండ్ మనం ఆర్డర్ చేసినయన్నీ వచ్చాయా లేదా? అని చెక్ చేసుకున్నాం. కథ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే పూజారి గారున్నారు. పూజారి గారైతే చాలా బాగా పూజ చేస్తారు. అండ్ ఈ పూజారి గారు రామ్ పంతులు గారండి. మాకైతే 30 ఇయర్స్ నుంచి తెలుసు. ఇన్‌కేస్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మాకు కమెంట్ చేయండి.
సంతోషి మాత పూజ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. అభిషేకం అయితే పాలు, తేనె, నెయ్యితో చేశారు. సో, సంతోషి మాతకి పులుపు ఎక్కదండి. పులుపు పెట్టకూడదు. పులుపు టచ్ కూడా చేయకూడదు. అలా నిష్టగా ఉండాలి సంతోషి మాత పూజ చేస్తే. సో, ఎవ్రీ ఫ్రైడే చేసుకోవచ్చు సంతోషి మాత పూజ. మీరేదన్నా కోరిక అనుకోని సంతోషి మాత పూజ చేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని, అమ్మవారి కథ చదువుకొని అండ్ అమ్మవారికి ఫ్రైడేస్ పులుపు లేకుండా ఉండి ఇన్‌కేస్ మీరు తినాలి అని అనుకుంటే ఒక పూట తిని ఉండొచ్చు. లేదంటే ఇన్‌కేస్ మీకు ఆ ఫుడ్ సెట్ అవ్వదు ఒక పూట తిని ఉండడము అని అంటే మీరు ట్వైస్ తినొచ్చండి. మార్నింగ్ ఏదన్నా టిఫిన్ తినేసి నైట్ లంచ్ అలా లేదా మధ్యాహ్నం లంచ్ చేసి నైట్ అలా టిఫిన్ తినేసి ఉండొచ్చు. బట్ పులుపు అయితే అవాయిడ్ చేయాలండి. అది మెయిన్ అండ్ మ్యాండేటరీ థింగ్ అమ్మవారికి. సో, అమ్మవారికి పులుపు లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. పులుపు ముట్టొద్దు, పులుపు చెయ్యొద్దు, పులుపు తినొద్దు. అమ్మవారికి పెట్టొద్దు పులుపువి వస్తువులు. సో, ఇంకా ఇక్కడ చూసుకుంటే పూజ అయితే అభిషేకం కంప్లీట్ అయిపోయింది. అభిషేకం అయితే కంప్లీట్ అయిందండి. అమ్మవారైతే రెడీ అవుతున్నారిక్కడ. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారంటేనే హ్యాపీనెస్. అందులోనూ సంతోషి మాత అంటే ఇంకా హ్యాపీనెస్ అండి. మనకి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ మనతో ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడూ అమ్మతోటి మనం ఉన్నట్టే ఉంటుంది. అమ్మకి బొట్టు పెట్టినా, అమ్మకి పూజ చేసినా, అమ్మకి హారతిచ్చినా, అమ్మని అర్చించినా, ఏది మనం చేసినా హ్యాపీనెస్ అనేది మనకి ఉంటుంది. ఎప్పటికీ మనతోటే ఉండే హ్యాపీనెస్ అంటే మనం చేసే పూజ అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే పూల పూజ స్టార్ట్ అయ్యింది. పూలు పూజిస్తున్నప్పుడు అమ్మవారి ఫేస్ ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. అమ్మవారిని చూస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ మీరు చూసుకుంటే పూలు వేస్తున్నారు. పూలు వేసేటప్పుడు అందరూ లలిత సహస్రనామాలు చదివారు. సో, ఇక్కడ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదివారండి అందరూ. ఇంకా సంతోషి మాత కథ అయితే చాలా బాగా చెప్తారండి పంతులు గారు. సంతోషి మాత కథ ఎవరికైతే తెలుసో చెప్పండి. లేదంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. క్లియర్‌గా సంతోషి మాత కథ చదువుతాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతమంది ముత్తైదువులు లలిత సహస్రనామాలు అది కౌంట్ అయితే మన ఇష్టమండి. 21 టైమ్స్, 41 టైమ్స్ అలా చదవచ్చు. సో, ఇక్కడైతే అందరూ 11 సార్లు చదివారు. ప్రతి ఒక్క ముత్తైదువులు చదువుతున్నారండి లలిత సహస్రనామాలు. ప్రెజెంట్ అయితే ఒక 25 మెంబర్స్ ఉండేనండి. తర్వాత దీన్ని డబుల్ అయ్యారు. ఎలా వచ్చారో, ఎంత హ్యాపీగా వచ్చారో అందరూ అనుకోని వచ్చారో, లేకపోతే అనుకోకుండా వచ్చారో తెలీదు కానీ అందరూ వచ్చి హ్యాపీగా సంతోషి మాత పూజలో ఇన్వాల్వ్ అయ్యారండి. ఒకరోజు శ్రావణ మాసంలో రక్షాబంధన్ వచ్చింది. ఆ రక్షాబంధన్‌కి కుమారస్వామి ఇంకా గణేశుడు ఇద్దరు శివుడు, పార్వతి దగ్గరికి వెళ్ళి మాకు ఒక చెల్లి కావాలి. మేము రాఖీ కట్టించుకుంటాము అని అడిగారంట. సో, అలా ఉద్భవించింది సంతోషి మాత. సంతోషి మాత వాళ్ళిద్దరికీ రాఖీ కట్టడానికి పుట్టిందనమాట. సో, ఈ సంతోషి మాత పూజ చేసిన వాళ్ళకి సంతోషం ఎప్పుడూ వాళ్ళతోటే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మవారికి 16 వారాలు పూజ చేయడం వల్ల అమ్మవారు మన ప్రాబ్లమ్స్‌కి ఒక సొల్యూషన్ పక్కా ఇస్తుందండి. ఇదైతే నేను బాగా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి ఉందండి. మా మదర్ అయితే ఒక 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారు సంతోషి మాత పూజ. తనైతే తన లైఫ్ టైమ్ అంతా చేసింది ఆల్మోస్ట్. సో, సంతోషి మాతకి పూజ చేయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే స్పెసిఫిక్‌గా పులుపు తినొద్దు, పులుపు ముట్టుకోవద్దు కాబట్టి కొంచెం డిఫికల్టీ. అమ్మవారికి ఎంత స్ట్రిక్ట్‌గా పూజ చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయనేది నమ్మకం. సంతోషి మాతకి పూజ చేసేటప్పుడు చాలా నిష్టగా ఉండాలండి. అమ్మవారికి 16 వారాలు మనం పూజ చేసి లాస్ట్ వారము మనం ఉద్యాపన చేయించుకుంటే సంతోషి మాత పూజ కంప్లీట్ అవుతుంది. సో, సంతోషి మాత పూజ ఎలా చేయాలి, ఏం చేయాలి ఇలాంటి డీటెయిల్స్ మీకు నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఇస్తాను. అండ్ సంతోషి మాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి.
మీకు ఇంకా స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలంటే నా వీడియోస్‌ని ఫాలో కండి. నా వీడియోస్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్‌ని. ప్రియా వ్లాగ్స్‌కి సబ్స్క్రైబ్ చేయండబ్బా! మీరు ఎంత సబ్స్క్రైబ్స్ చేస్తారో అంత బూస్టప్ నాకు వస్తుంది. ఇంకా ఇంకా పూజల గురించి కానీ, అమ్మవారి గురించి కానీ, ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీకు పోస్ట్ చేయాలో అవన్నీ చేస్తాను. ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఇంకా డీటెయిల్‌గా మీకు చెప్పట్లేదు. బట్ ఇంకా ఇంకా డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ మీ. నేను అన్ని కమెంట్స్‌కి రిప్లై చేస్తాను. నాకు మెయిన్ ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే మన వీడియోస్ అన్నీ మంచిగా రీచ్ అవ్వాలి. అండ్ మన వీడియోస్ చూసి అందరూ కొత్త విషయాలు నేర్చుకోవాలి. సో వీడియోస్ చేయడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే పూలతోటి పూజలు చేస్తూనే ఉన్నారు. సో అమ్మవారు మంచిగా కూర్చొని హ్యాపీగా పూల పూజతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ పూలు పూజ చేస్తున్నప్పుడు మీకు చెప్పినట్టు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతుండే. అండ్ అందరూ ఆ వర్క్‌లో చాలా బిజీ అయిపోయారు. సో ఆల్మోస్ట్ ఒక 50-100 మెంబర్స్ దాకా వచ్చారు. అందరూ పూజ చేసేవాళ్ళే. సో అందరికీ ఇప్పుడైతే కామన్ కదండీ! లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అందరికీ వస్తున్నాయి. సో అదైతే వాళ్ళు చదువుతుండే. అమ్మవారిని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటో అయితే తీసాము. సో అమ్మవారిని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది కదా! ఇక్కడ మీరు చూసుకుంటే అమ్మవారి అలంకరణ ఆల్మోస్ట్ డన్ అండి. పూలైతే ఆల్మోస్ట్ డన్ వేసేసారు. ఇంకా ఇప్పుడు కనకంబరాలతో పూలు వేయాలి. సో అమ్మవారికి కనకాంబరాల పూల ఇంకా స్టార్ట్ కాలేదు. అవైతే తీసుకొచ్చి రెడీగా పెట్టేసాం ఇక్కడ. సో అవైతే పిక్ చేసి అమ్మవారికి మంచిగా అర్చిస్తాము. అండ్ మీరు చూసుకుంటే అమ్మవారికి పూలు వేయడం స్టార్ట్ చేసేసాం. ఇక్కడ మీరు చూసుకుంటే అమ్మవారి ముంగట ఒక మంచి పర్వతంలాగా పూల పర్వతంలో అమ్మవారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మవారి పాదాల దగ్గర పూలను వేయడం మాకైతే మస్తు హ్యాపీగా ఉండే. మీకెలా అనిపిచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చాయో, నచ్చలేదో, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఇలాంటివి కూడా నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా కొన్ని కొన్ని ఐడియాస్‌తో మీకు హెల్ప్ చేస్తాను. మంచి వీడియోస్, మంచి కంటెంట్స్ ఇవ్వడానికి. సో, ఇప్పుడు చూడండి ఒక మంచి కామధేనులాగా మొత్తం ఒక మంచి పర్వతంలాగా అమ్మవారి ముంగట మొత్తం పూలున్నాయండి. సో, తర్వాత ఈ పూలన్నీ ఏం చేస్తారు అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఈ పూలన్నీ వేసాము, అర్చన చేశాము. అర్చించాక మేమే కాదండి వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మవారికి అర్చిస్తారు. సో, ఆ పూలన్నీ మేమొక్కరమే అర్చన చెయ్యము అమ్మవారికి. ఒక్కొక్కరుగా అందరూ వచ్చిన వాళ్ళందరూ వేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళందరూ మా పిల్లలండి. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంటారు పూజలు చేసేటప్పుడు. సో, ఈ 3 పిల్లలు కూడా మా పిల్లలే. వాళ్ళు వేస్తున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. అమ్మవారికి నేను వేస్తాను అని చెప్పి ఫైట్ చేస్తుండే. సో, వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా వేశారు అమ్మవారికి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అందరూ ఎలా చదువుతున్నారో మీరు చూడండి. వాళ్ళైతే ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా అమ్మవారికి పూజ చేస్తున్నారు. లలిత సహస్రనామాలు చెప్తున్నారు చెప్పాను కదా! సో, ఈ కౌంట్ అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ 45 మెంబర్స్ దాకా దాటిపోయారు. వాళ్ళైతే చాలా ఇంట్రెస్టెడ్‌గా మాతకి అర్చిస్తున్నారు. వాళ్ళు లలిత సహస్రనామాలు చెప్తుంటే మాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. అమ్మవారికి అంత బాగా చేశారు. లలిత సహస్రనామాలు చదివేటప్పుడు వాళ్ళ కాన్సంట్రేషన్ అస్సలు డీవియేట్ కాలేదండి. సో, ఒక ఏజ్ వచ్చాక మనకు కూడా అలా ఉంటుందో ఏమో నాకు తెలీదు. కానీ ఇక్కడైతే వాళ్ళు ఫుల్ హ్యాపీగా చేస్తుండే. డీవియేట్ అస్సలు అవ్వలేదు. వాళ్ళ డెడికేషన్ చూసి మాకే అనిపించింది. ఎంత డీవియేట్ కాకుండా మంచిగా చదువుతున్నారు. మా పిల్లలైతే ఫుల్‌గా వీడియోస్, ఫోటోస్ అంటే రెడీగా ఉంటారు. సో, ఫోటోస్‌కి కూడా, వీడియోస్‌కి కూడా మంచి పోజెస్ ఇస్తూ ఉంటారు. సో, పిల్లలకి అలానే ఉంటుంది కదా! ఇప్పుడు పిల్లలైతే ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు కదా! సో, అందుకే ఇంత యాక్టివ్‌గా తన్వి కానీ, హర్షిత కానీ వీళ్ళందరూ అయితే ఫుల్ యాక్టివ్‌గా అమ్మవారి ముంగట ఫోటోస్, వీడియోస్, పూలు వేయడము వీళ్ళకైతే సెపరేట్ హడావిడే ఉంటుంది. సో, అమ్మవారిని డిఫరెంట్ యాంగిల్‌లో తీయడానికి ట్రై చేశాను. సో, అమ్మవారిని చూస్తుంటే
2 కళ్ళు సరిపోతలేదు. అమ్మవారిని చూస్తూ ఉండిపోబుద్దయింది. అంత బాగుంది అమ్మవారు. ఇంకోటి ఈ ఫోటో కానీ, ఈ పటము ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా మీకేమన్నా కావాలి అనంటే ప్లీజ్ కమెంట్ మీ సో దట్ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. తనైతే చిన్ని లక్ష్మీదేవి మా సిస్టర్ వాళ్ళ పాప. సో, తను కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అసలకి. చూస్తుంటే మస్తు హ్యాపీ అయింది పిల్లల్ని చూస్తుంటే. ఇంత ఎక్సైటెడ్ ఉంటారు అని చెప్పేసి మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అనమాట. పూజ చేస్తున్నారు. పూజ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్ అండి. సో, పూలైతే మీరు చూస్తున్నారు కదా! నేను చెప్పినట్టు 6 కేజెస్ కనకాంబరాలు అండ్ వేరే పూలన్నీ వేశారు అమ్మవారికి. అమ్మవారి పాదాలన్నీ మంచిగా ఫుల్ అయిపోయాయి. సో, కింద నుంచి పైన వరకు ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత లెంత్ వచ్చారో తనే అయితే మా పిన్ని అండి. మా పిన్ని తన ఇంట్లోనే చేస్తుంది ఇవన్నీ. సో, ఇదైతే తనైతే మా పిన్ని వాళ్ళ డాటర్ అండి. సో, తను, నేను మస్తు ఎక్సైటెడ్ ఉండే. సో, మేమైతే పువ్వులు వేసి పూలని వేస్తూ అమ్మవారికి పూజిస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉండే. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నేనండి. సో, నేను ఎలా ఉన్నాననేది మీకు కూడా తెలీదు కదా! సో, ఇదైతే నేను. నేను కూడా మస్తు ఇంట్రెస్టెడ్ ఉంటానండి పూజలు చేయడానికి. అందుకే మీకు ఈ వీడియో మీ దాకా వచ్చేసింది. మేమైతే ఫాలోడ్ బై లంచ్ చేసామండి పూజ అయ్యాక. సో, అందరూ వచ్చిన వాళ్ళకందరికి లంచ్ సర్వ్ చేసాము. ఆ షార్ట్స్ అయితే నేను తీసుకోలేదు. సో, అందుకే ఇక్కడ నేను పోస్ట్ చేయట్లేదు. బట్ పూజ అయితే చాలా బాగా అయింది. సో, మీకు సంతోషి మాత గురించి ఇంకా ఇంకా చెప్పడానికి నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్సైటెడ్ ఉంటే ప్లీజ్ కమెంట్ మీ. ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రియా వ్లాగ్స్. లైక్ కొట్టండబ్బా! షేర్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ప్రియా వ్లాగ్స్. ఇంపార్టెంట్ అండి ఇది కూడా.